ఫ్రెండ్స్ ఒకసారి మాస్ బర్త్‌డే వీడియో ఎడిటింగ్ చూడండి. ఓన్లీ బీజీఎం అయితుంటది. అండ్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. చాలా బాగుంటుంది. ఒకసారి వీలుంటే మీ ఫోటో దగ్గర ఏడేసుకొని అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు డెమో చూసిండి. డెమో చూసిన తర్వాత వీడియోకెళ్ళి మాట్లాడేసుకుందాం. ఫ్రెండ్స్ మీరు వీడియో అయితే చూసారు కదా! మీరు వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మీరు ఫుల్ వీడియో చూడాలనుకుంటే ఇన్‌స్టాగ్రామ్‌లో అండ్ టెలిగ్రామ్‌లో వీడియో అయితే పోస్ట్ చేశాను. అక్కడెళ్ళి ఫుల్ వీడియో చూడండి. చాలా ఒక నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటది. చాలా అమేజింగ్ అయితే ఉంటది. ఒక ఐడియా అయితే వస్తది మీకి. అండ్ ఇక్కడ బర్త్‌డే ఎవరిదంటే విరాట్ కోహ్లీ సార్‌దయితే ఒక నవంబర్ 5 అయితే ఉంది కదా! దాని మీద అయితే ఏశాను. ఒక లెవెల్ అయితే ఉంటది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఫుల్ వీడియోతో ఫుల్ సాంగ్‌తో ఇంటే మీకు ఒక ఐడియా అయితే వస్తది. వీలుంటే ట్రై చేసుకోండి ఇన్‌స్టాగ్రామ్‌లో వెళ్ళి. అండ్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ తీసుకోండి. అంతకు మించి నేను జాస్తి ఎక్స్‌ప్లెయిన్ చేయను. నేను ఈ వీడియోలో కొన్ని చెప్పాలి. అది లాస్ట్‌లో చెప్తాను. అండ్ లాస్ట్ వరకు చూసుకోండి. అండ్ ఇంకా మీక్కడ అలర్ట్ మోషన్ లేకపోతే నేను హైలైట్‌లో అయితే పెట్టాను. ఒకసారి వెళ్లి చెక్ చేసుకోండి. అండ్ ఫాంట్ ఎలా డిస్ప్లే హైలైట్‌లో అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకేనా? ఇప్పుడు ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడొచ్చేసి నంబర్ 5 అంటే ఇక్కడొచ్చేసి ఏం చేస్తానంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ వచ్చి ఇక్కడ డేట్ ఉంటది కదా! అంటే మంత్, డేటు అంటే ఎవరు బర్త్‌డే వీడియో ఎడిట్ చేసారో వాళ్ళొక డేట్ అంటే చేంజ్ చాలు. చేంజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ రేట్ మార్క్ అయితే చేయండి. అండ్ ఇక్కడ కొంతమందికి ఈరోజు పుట్టినరోజు అయితే ఉంటుంది. వాళ్ళకైతే ఇలాంటి వీడియో అయితే చాలా ఇట్స్ ఓన్లీ మీరు ఫోటోస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ బర్త్‌డే అది అలాగే ఉన్నాయి. తర్వాత ద కింగు మీరు ఇలాగే పెడతానన్నా నో ప్రాబ్లమ్. లేదంటే మీది వేరే ఏమైనా ఉంటే నో ప్రాబ్లమ్. నేను ఇదైతే పెట్టాను. బట్ మీరు ఓకే ఇది ఓకే. అండ్ ఇక్కడ మీ యొక్క నేమ్ అయితే చేంజ్ చేసుకోవాలి. ఇక్కడ విరాట్ కోహ్లీ ఉంది కదా! అంటే ఎవరు బర్త్‌డే వీడియో చేయాలనుకున్నారో వాళ్ళ యొక్క నేమ్ అయితే యాడ్ చేసుకోండి. యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా! ఇక్కడ నేను ఒక గ్రూప్స్ యాడ్ ఉంది కదా! గ్రూప్స్ క్లిక్ చేసి గ్రూప్‌కెళ్ళి ఇక్కడ మీకి ఒక ఇమేజ్ కావాలి కదా! అంటే మీరు సంథింగ్ ఏదైనా కావచ్చు. నేను ఒక ఇమేజ్ యాడ్ చేసుకోలేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత కలర్ ఫీల్డ్‌కి వెళ్ళి మీడియా మీదకెళ్ళి అండ్ మీకు ఏదైనా ఫోటో నచ్చిన ఫోటో యాడ్ చేసుకొని తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చి ఇదే తర్వాత మీరు 1 బై 1 యాడ్ అయితే చేసుకోవాలి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఈ వీడియోలో ఒకటి చెప్తానన్నాను కదా! అంటే నేను ప్రాజెక్ట్‌లో ఇయలేను. కొంచెం ప్రాబ్లమ్ వల్ల నేను ప్రాజెక్ట్‌లో ఇయలేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే ఇక్కడ ప్లస్ సింబల్ తీసి మీడియా మీదకెళ్ళి నేను ఒక వీడియో ఇస్తాను. అది మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ అయితే పెట్టాను. ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇక్కడ తర్వాత మూవ్ టైమ్స్‌కెళ్ళి ఇక్కడ మీరు అడ్జస్ట్‌మెంట్ తర్వాత ఇట్లా పెట్టుకొని 90 ఓకే 90 డిగ్రీస్ పెట్టుకొని తర్వాత ఇక్కడ ఎక్స్ట్రా పవర్ ఉంటే కట్ చేసుకొని తర్వాత దీన్ని తిరగడానికెళ్ళి ఫుల్ కంపేర్ క్లిక్ చేసిన తర్వాత దీన్ని ఇలా కిందకైతే స్క్రోల్ తీసుకోండి. ఇలా స్క్రోల్ తెచ్చా మీకు ఇక్కడ చూసుకోండి బ్యాక్‌గ్రౌండ్ అయితే ఇలా ఉంటుంది కదా! అంటే చాలా బాగుంటాయి. ఒకసారి వీలుంటే ట్రై చేయండి. లేదా బ్యాక్‌గ్రౌండ్ మోడ్ అంటే అప్పుడు ఆ కీ కాంబినేషన్ ఒకసారి చెక్ చేసుకోండి. కీ కాంబినేషన్ చూసుకుంటే ఇలా అయినా బాగుంటుంది. బట్ ఇలా అయినా బట్ ఇది సంథింగ్ వేరే తర ఉంటుంది. యాడ్ తీసుకోండి. ఓకేనా? యాడ్ చేసిన తర్వాత ఇక్కడ చెప్పాను కదా గ్రూప్స్. ఆ గ్రూప్స్‌కి మీ యొక్క ఫోటోస్ అయితే యాడ్ అయితే చేసుకొని అండ్ ఇక్కడ మీకు నచ్చినంత అడ్జస్ట్‌మెంట్ పెట్టుకొని ఇంకోటేంటంటే ఇక్కడ నేను ఒకటి ఇచ్చాను కదా! అంటే గ్రూప్స్ ఒక గ్రూప్ యాడ్ చేసుకొని సెంటర్‌కి అంటే ఇదే ఇమేజ్‌ని సెంటర్‌కి తీసుకొనొచ్చి అట్లా ఇట్లా ఒక్క నిమిషం ఇది మీరు 2 ఫింగర్స్ ఇలా యాడ్ చేసుకుని నో ప్రాబ్లమ్. లేదంటే డబుల్ ఇది చేసుకుంటే కీ కాంబినేషన్ చేసుకుంటే ఇలా అయితే ఉంటుంది. సంథింగ్ ఏదైనా కావచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే మీ యొక్క వీడియో రెడీ అయిపోతుంది. అండ్ లాస్ట్ వరకు చూసుకుంటే 25 సెకండ్స్ సాంగ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ షేర్ సింబల్ మీద క్లిక్ చేసుకొని అండ్ మీకు నచ్చిన క్వాలిటీ మీద సెలెక్ట్ చేసుకొని ఎక్స్‌పోర్ట్ మీద అయితే క్లిక్ చేసుకోండి. అండ్ మీకు సేవ్ అయిపోతుంది. అండ్ మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. లేదంటే వీడియోస్ తీసేయండి. చాలా ఇంప్రెస్ అవుతారు. అండ్ నెక్స్ట్ వీడియోతో ముందుకు వస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.